హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంట. సో చాలామంది ఉదయం లేవగానే టిఫిన్ ఎక్కడ మంచి దొరుకుతుందని వేటలో ఉంటారు. సో అందుకోసమే ఈరోజు మీకు ఒక మంచి టిఫిన్ సెంటర్ పరిచయం చేయబోతున్నాను. సో అందుకోసం నేను వచ్చాను ఇప్పుడు కొత్తపేట వచ్చాను. సో కొత్తపేటలో గోదావరి హోటల్, మీకు కనపడుతున్న హోటల్ గోదావరి. సో ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి, మీల్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి. సో ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటి, హోటల్లో టిఫిన్ ఎందుకు స్పెషల్గా ఉంటుంది, సో ఇవన్నీ తెలుసుకుందాం. సో అంటే ఈ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుంటే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ ఖమ్మం నుంచి వస్తుంటే టెంపుల్ వైపు వెళ్తుంటే మెయిన్ రోడ్ నుంచి మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది హోటల్ గోదావరి. సో మనం హోటల్కి వెళ్ళి చూద్దాం. సో ఆ టిఫిన్స్ ఎట్లా ఉన్నాయి, ఆ టేస్ట్ ఎట్లా ఉంది, లోపల అడిగి తెలుసుకుందాం. సో మనం హోటల్ లోపలికి వచ్చేసాం. చాలా క్రౌడ్గా ఉంది. బయట చూస్తే మాత్రం ఉడిపి హోటల్ లాగా ఉంది, లోపలికి వస్తే మాత్రం మంచి ఫ్యామిలీ వాతావరణం లాగా ఉంది. ఇక్కడ అంటే చట్నీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఇక్కడ మైసూర్ బోండా ఉంది, ఆనియన్ మైసూర్ బోండా విత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వడ ఉంది, ఇడ్లీ ఉంది, పూరి ఉంది, దోశ ఉంది. సో ఇవన్నీ ఎలా రెడీ చేస్తున్నారు, సో ఈ హోటల్లో ఎన్ని రోజులు నడుస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. సో మనం చాలా హోటల్స్ చూస్తాం, చట్నీస్ అన్నీ అక్కడే ఉంటాయి. ఎక్కడైతే కిచెన్ ఉంటుందో అక్కడే ఇడ్లీ కానీ దోశ కానీ పెట్టేసి దాంతోపాటు పెట్టిస్తారు. సో ఇక్కడ మాత్రం అంటే అక్కడ టిఫిన్ తీసుకోవాలి, సెల్ఫ్ సర్వీస్కి వెళ్ళి ఇక్కడ మనకు నచ్చిన ఐటమ్ తీసుకోవాలి అనమాట. ఇది మనకి ఇది వచ్చేసి సాంబార్, ఇది సాంబార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పూరి కర్రీ, నెక్స్ట్ ఇది మనకు చట్నీ, పల్లి చట్నీ, తర్వాత మనకి ఇది అల్లం చట్నీ విత్ ఇది రెడ్ చిల్లీతో చేసింది. సో ఇది కూడా అల్లం చట్నీ కాదు, గ్రీన్ చిల్లీతో చేసింది, పచ్చికారం. సో ఐటమ్స్ అయితే చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది చట్నీలు చూసుకుని. సో టేస్ట్ కూడా చేద్దాం ఒకసారి. సో నేను దోశ అయితే ఆర్డర్ ఇచ్చానండి. ఒకసారి దోశ చూడొచ్చు, మనకు ఇది టోపీ టైప్ దోశ ఇచ్చారు, ప్లేన్ దోశని. సో ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం ఎట్లా వస్తుంది. ఇది ఒకసారి ఇది చట్నీలు వేసుకుందాం ఒకసారి. ఇది అల్లం చట్నీ, నెక్స్ట్ ఇది కూడా అల్లం చట్నీ, పల్లి చట్నీ, సో ఇది సాంబారు. సో అన్ని ఐటమ్స్ వేసుకున్నాను, ఒకసారి టేస్ట్ చేయండి. సో దోశ టేస్ట్ చేస్తున్నా అండి. అల్లం చట్నీ పల్లి చట్నీతో మాత్రం దోశ మాత్రం చాలా బాగుంది. నేను చాలా హోటల్లో బాగా అంటే రివ్యూ చేసినప్పుడు చేస్తుంటాం కదా, మనం చాలా హోటల్స్ తింటుంటాం కదా దోశ. సో ఇక్కడ ఈ టేస్ట్ మాత్రం డిఫరెంటే ఉందండి. చట్నీ కాంబినేషన్ మాకు అదిరిపోయింది. సో మిగతా ఐటమ్స్ కూడా ఒకసారి టేస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, సో ఇంట్లో కస్టమర్స్ చాలామంది ఉన్నారు కదా. సో ఆల్రెడీ మనకు కస్టమర్ ఉన్నాడు, ఆయన తిన్నాడు టిఫిన్. సో రెగ్యులర్ వస్తాడంట. సో బ్రదర్, సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ హోటల్కి? ఇంకా ఈ ఏరియాకి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి వస్తున్నాం. ఇక్కడే తింటున్నారా? ఇక్కడ ఎందుకు నచ్చింది మీకు? మామూలుగా ఇక్కడ ఆంధ్ర వంటకాలు, గోదావరి పేరుతో పాటు ఆంధ్ర వంటకాలు ఇక్కడ అట్టాక్ మీద చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే. అంటే చాలా హోటల్స్ ఉన్నాయి కదా ఏరియాలో, చూసాను నేను కూడా. సో వాటి వీటికి మీకు తేడా ఏం కొట్టింది మామూలుగా? అంటే ఇక్కడ నీట్నెస్, రుచి రైట్ అన్నిట్లో
ఆంధ్ర నుంచి వంటకాలు చేసుకున్నప్పుడు అట్లా అట్మాస్ఫియర్ కూడా అట్లే ఉంటుంది. ఓకే, మీది నెగిటివ్ ఆంధ్రానా? ఆంధ్ర దగ్గర మధుర ఇల్లు ఖమ్మం. అచ్చా మీది ఖమ్మమే. కానీ మీరు ఆ గోదావరి పేరు చూసి ఇక్కడ ఉన్న ఫుడ్ని చూసి మీరు అట్రాక్ట్ అయ్యారు. మరి రేట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? రేట్స్ మంచి అవైలబుల్ రేట్స్ ఉన్నాయి. అంటే నార్మల్ పబ్లిక్ అందరు తినొచ్చు. పబ్లిక్ అందరూ అందులో ఇక్కడ టెంపుల్ అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడే తిని వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ తిని రిటర్న్ వచ్చే భక్తి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు తినేది. అంటే ఓన్లీ టిఫిన్స్ అంటే మీల్స్ కూడా వస్తారు ఎప్పుడన్నా? మీల్స్ ఎట్లా ఉంటాయి మామూలుగా? మీల్స్ కూడా చాలా బాగుంటాయి. ఏమి ఇస్తారు మీల్స్లో? మీల్స్లో అప్పడాలు, తర్వాత కర్రీస్ ఎట్లా ఉంటాయి? కర్రీస్ ఒక 6 రకాలు ఇస్తారు. పెరుగు చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, దోశ అయితే టేస్ట్ చేశాను. ఒకసారి మిగతా ఐటమ్స్ కూడా టేస్ట్ చేయాలి కదా మళ్ళీ మీకోసం. సో అవి కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి. సో ఈ హోటల్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఏ ఐటమ్ తీసుకున్నా మాత్రం కింద అరిటాక్ ఉంటుంది. అక్కడ చాలామంది ప్లేట్స్ ఇస్తారు, పైన ప్లాస్టిక్ కవర్ ఇస్తారు లేదా సిల్వర్ కవర్ ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం అరిటాక్ ఇస్తున్నారు. సో నేను ఐటమ్స్ మాత్రం మల్టిపుల్గా తీసుకున్నాను ఎందుకంటే అన్ని టేస్ట్ చేయాలని. సో ఇది వచ్చేసి మనకు మైసూర్ బొండం, ఇది ఆనియన్ మైసూర్ బొండం, ఇది వచ్చేసి వడ, సో ఇది ఇడ్లీ, సో ఇది ఈ గారె. సో ఇది స్పెషల్ గారె అనమాట. సో దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. అన్ని హోటల్లో ఇది కనపడదు. ఓకే రైట్, నేనైతే ఇవి టేస్ట్ చేయడానికి కూర్చున్నాను. సో మనతో పాటు ఇక్కడ పక్కన చాలామంది కస్టమర్స్ కూడా ఉన్నారు. సార్ హాయ్ సార్. సో నేను కూడా మీలాగానే వచ్చాను ఇక్కడ టేస్ట్ చేద్దామని. ఈ ఐటమ్ చూస్తుంటేనే మాకైతే నోరు ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ హోటల్కి? ఓకే. అచ్చా ఇక్కడ సిట్టింగ్ వేస్తారు మామూలుగా ఏదైనా క్లయింట్తో మాట్లాడాలంటే ఫస్ట్? ఓకే 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 ఇక్కడ ఏంటంటే ప్రతిదీ అప్పటికప్పుడే రెడీ అవుతుంది, వేడిగా ఉంటుంది, ఓకే, టేస్టీగా ఉంటుంది. స్పెషాలిటీ ఏంటంటే మన ఇష్టం మనం తీసుకోవాలి. అవును, చట్నీస్ మాత్రం బయట ఇట్లా పెట్టరు, వేస్ట్ చేస్తారు అని ఇక్కడ మాత్రం అది ఒకటి ఉంది. టేస్టీగా ఉంటాయి అన్నీ కూడా. ఓకే వేడిగా మనకి ఏం కావాలంటే తెచ్చుకోవచ్చు. ఓకే. అంటే ఫుడ్ విషయంలో వీళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అవును, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక మా మిస్సెస్ అక్కడ చట్నీకి వెళ్దామంటే తినే తిన్నాము. ఓకే, ఇంతకుముందు తిన్నాం కదా. ఓకే. అచ్చా మీరు ఫ్యామిలీతో కూడా వస్తారు ఇక్కడికి రెగ్యులర్గా? అంటే ఫ్యామిలీ అంటే ఎక్కువ ఫ్యామిలీస్ బయట తినాలంటే ఇష్టపడరు. సో ఆ వాతావరణం ఉంది ఇక్కడ, ఫ్యామిలీస్ తినే వాతావరణం కూడా ఉంది మంచిగా. ఓకే. సో ఇంకా మీరు చాలా హోటల్స్ చూసుంటారు కదా సార్. ఇట్లా అంటే మాకు ఏంది ఉడిపి హోటల్స్, అక్కడ ఏంది ఒక ఇడ్లీ సాంబార్ వేస్తుంటారు. అసలు అది మనకు దాంట్లోకి దీంట్లోకి తేడా ఏం కొడుతుంటుంది? ఇడ్లీ కానీ సాంబార్ కానీ చట్నీ కానీ. ఉడిపి హోటల్స్ బయట రావాలని ఇట్లాంటివి చూస్తుంటారు కదా, మెయింటెనెన్స్ కానీ. ప్యూర్గా పల్లి చట్నీ లాగా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే అల్లం చట్నీ కూడా మంచిగా ఫ్రెష్ తయారు చేసుకుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఓకే. ఇంకా పూరీలలోకి అయితే ఆ చట్నీ అయితే ఎక్స్ట్రా అన్నది చాలా బాగుంది. ఓకే. సో అంటే మధ్యాహ్నం మీల్స్ కూడా ఉన్నట్టుంది సార్ ఇందులో? మీల్స్ కూడా చేస్తారు ఎప్పుడైనా? అయితే ఇప్పుడు రాలేదు. ఓకే. నా గృహప్రవేశానికి టిఫిన్స్ ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకొస్తున్నాను. రైట్, చూసారు కదా. సో చాలా మంది గృహప్రవేశానికి ఇంట్లోనే చేసుకుంటారు, చాలా మంది వస్తారు. ఎమ్మెల్యే గారు ఉంటారు, శేఖర్ రెడ్డి గారు, వాళ్ళ స్టాఫ్కి వాళ్ళ గవర్నమెంట్స్కి టిఫిన్స్ ఇక్కడ నుంచి సప్లై చేయాలి. ఏ ఎమ్మెల్యే సార్? భువనగిరి ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి. ఓకే, వాళ్ళ స్టాఫ్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్తుందంట రెగ్యులర్గా. ఓకే ఓకే. సో మీరు చూసారు కదా. సో ఇక్కడ మెయిన్ ప్లేస్ ఏంటంటే సార్ అడ్వకేటు ప్రధానంగా. సో వాళ్ళ హోమ్ సెరమనీకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళారంట టిఫిన్స్ మాత్రం. చాలామంది ఏంటంటే అక్కడ నుంచి చేయిస్తారు, లేదంటే క్యాటరింగ్ ఇస్తారు. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళారంటే నిజంగా అది టేస్ట్ మాత్రం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే విఐపీస్, అది ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే స్టాఫ్ కూడా ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్తుందంట. సో మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. సార్ చెప్తున్నారు కదా, ఆ సార్ చెప్పిన ప్రకారం ఇక్కడ మనకు అవైలబుల్ టేస్ట్ ఫ్రెష్నెస్ ఉందా, ఒకసారి మీరు టేస్ట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సార్, మాకు సమయం ఇచ్చినది, మీ రివ్యూ ఇచ్చినారు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సో ఇది మసాలా వడ, దీని మసాలా గారె కూడా అంటారు తెలంగాణలో వచ్చేసి, దీని ఆంధ్రలో కొంచెం గారె అని పిలుస్తారు. సో మామూలుగా మనం ఈ వడ చూస్తాం ఎక్కడైనా, అని ఇక్కడ మాత్రం ఇది మసాలా గారె. సో ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేస్తారు, కొత్తిమీర కానీ ఆనియన్స్ ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ చేస్తారు ఇందులో. సో ఇది టేస్ట్ చేయాలి. నాకు ఇది చూస్తే ఇదే ఫస్ట్ టెంప్టింగ్గా ఉంది.
ఇందులో మసాలా గారే అని చెప్పొచ్చు ఫేమస్, ఎందుకంటే మిగతా ఐటమ్స్ అన్నీ రెగ్యులర్గా దొరికే ఐటమ్సే, కానీ ఇది మసాలా గారే మాత్రం చాలా స్పెషల్గా ఉంది. నెక్స్ట్ ఆనియన్ బోండా. ఆనియన్ బోండా కూడా కరకరలాడుతుందండి, బాగుంది. నెక్స్ట్ ఇడ్లీ. ఇడ్లీ అంటే మేము కావాల్సింది సాంబార్. ఇది సాంబార్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి, సాంబార్ అయితే అల్టిమేట్ టేస్ట్. మైసూర్ బోండా. మైసూర్ బోండా కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వడ. ఒక వడ తింటేనే కడుపు నిండిపోయేలా ఉంది. వడ చాలా సాఫ్ట్గా ఉందండి, చిన్నపిల్లలు కూడా బాగా తినవచ్చు. తినగానే నోట్లు వేసుకొని కరిగిపోతుంది. మెయిన్ ఇలా ఉండాలి వడ. సో ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చేశాను, అదుర్సు సాఫ్ట్గా ఉంది ఫుడ్ మాత్రం, ఈజీగా తినడానికి. సో మీకు ఇందాక చెప్తాం కదా, ప్రతి ఐటెం మాత్రం ఇలా మనకు అరిటాకులో పెట్టి ఇస్తున్నారు, ప్రతి ఐటెం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఉప్మా కూడా ఉంది, రెడీగా. ఉప్మా కూడా తినొచ్చుది. సో ఇదంతా మనం చూడొచ్చు, కిచెన్ చాలా బిజీగా ఉందంతా, మొత్తం మాస్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. చాలా ఫాస్ట్ ఎప్పటికప్పుడు వేడిగా రెడీ ఐటమ్స్ ఇవ్వడానికి ఉన్నారు. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు సాంబార్ అయితే అసలు అల్టిమేట్గా ఉందని చెప్పిన టేస్ట్ మాత్రం. సో ఇదంతా ఇది చూస్తారు కదా, ఇదంతా మనకు సాంబార్ గిన్నె ఎంత పెద్ద ఉంది కానీ సాంబార్ ఎంత టేస్ట్ ఉంటుంది, జనాలు ఎక్కువ తింటారు కాబట్టి కానీ ఇంత పెద్ద గిన్నె పెట్టారు సాంబార్ కూడా, మనం చూడవచ్చు గిన్నె అంతా అదే. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, హోటల్ గోదావరిలో టిఫిన్స్ అన్ని టేస్ట్ చేసాము, కస్టమర్స్ రివ్యూస్ కూడా తీసుకున్నాం కదా. సో ఇందులో ప్రధానంగా చెప్పాల్సిందంటే ఇక్కడ మనకు క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంది. మనకు 50 మెంబర్స్ ఏమో ఉంటే ఇక్కడ మనకు క్యాటరింగ్ చేస్తారు, అది కూడా ఓన్లీ వెజ్ క్యాటరింగ్, నాన్ వెజ్ ఉండదు, ప్యూర్ వెజిటేరియన్. సో ఎవరైనా ప్యూర్ వెజిటేరియన్ కావాలంటే మీరు ఇక్కడ క్యాటరింగ్ కూడా ఇవ్వచ్చు, క్యాటరింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా ఇంట్లో చిన్న ఫంక్షన్స్కి టిఫిన్స్ అట్లాంటివి ఏదైనా లిమిటెడ్గా అంటే ఒక 30 మెంబర్స్ 50 మెంబర్స్ ఉన్నా కూడా టిఫిన్స్ మన ఇక్కడ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక కస్టమర్ ఆల్రెడీ ఇల్లు ఓపెనింగ్ సెరమనీకి తీసుకెళ్ళమని చెప్పారు కదా అడ్వకేట్. సో ఇది హోటల్ మాత్రం 7 years నుంచి రన్ చేస్తున్నారు. హోటల్ యజమానితో మనం ఇందాక మాట్లాడడం జరిగింది, కొంచెం వాళ్ళు బిజీగా ఉన్నారు, అందుకే వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. సో 7 years నుంచి హోటల్ నడుపుతున్నారంటే మామూలు విషయం కదండి. ఈ ఏరియాలో కాంపిటీషన్ ఫుల్ ఉంది, చుట్టుముట్టు చాలా హోటల్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనకు క్వాలిటీ ఫుడ్ ఫ్రెష్ ఇస్తున్నారు, ఐటమ్ ఎవ్రీ ఐటమ్ ఫ్రెష్. చట్నీస్ కూడా చూస్తున్నాం కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చట్నీ చేస్తున్నారు, ఇక్కడ వస్తున్నారు. సో ఇక పూరి కర్రీ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చి తింటున్నారు, ఎందుకంటే ఇక్కడ మెయిన్ అక్షయలక్ష్మి టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్కి వచ్చిన వాళ్ళు దర్శనం అయిపోగానే ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తున్నారని చెప్తున్నారు. సో ఇది ప్రధానంగా ఇంట్లో చెప్పుకోవాల్సింది. సో ఇంకా మీకు టిఫిన్స్ కానీ ఏరియాలో అంటే మీరు ఇది ఆఫీస్కు పిలిచినారు కానీ ఇటు వెళ్ళే వాళ్ళంతా ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి వెళ్ళండి, టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే చాలా బాగుంది, మనం చూస్తున్నారు కదా. ఎవ్రీ టేబుల్ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ నాన్ చేతి వంటలో హోటల్ గోదావరి యొక్క విశేషాలు. మరో ఫుడ్ ఐటెంతో లేదా మరో హోటల్తో మళ్ళీ కలుద్దాం.